నమస్తే, నేను మీ కొంకేన్ వేణుగోపాల్. భారతదేశంలో ఎన్నికలంటే ప్రపంచమంతా చూస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది కాబట్టి. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలంటే దేశమంతా చూస్తుంది. అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఉంది కాబట్టి ఇటువైపు జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను అటు లోక్సభకు ఇటు శాసనసభకు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే మరో విడత పోలింగ్ జరగాల్సి ఉంది. ఆ పోలింగ్ జరిగిన తర్వాత ఇక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న జరిగింది. పోలింగ్ జరిగి ఇన్ని రోజులైనా ఇప్పటికీ 3 వారాలైనా అభ్యర్థుల్లో కొంత ఆశ, మరికొంత నిరాశ. గెలుపుపై ఒకవైపు నమ్మకం, మరోవైపు అపనమ్మకం. ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించిన నాయకులు, అనుచరులు వచ్చినప్పుడు ఫలానా ఊరిలో మనకింత మెజార్టీ రావచ్చు, ఫలానా ప్రాంతంలో మన ప్రత్యర్థికి ఇంత మెజార్టీ రావచ్చు అని చెప్తూ ఉన్నప్పుడు వారిలో ఆశ, నిరాశ ఉంటాయి. ఎన్నికల్లో వారు పోల్ మేనేజ్మెంట్పై కానీ ప్రచారంలో కానీ చేసుకోదగ్గ అంశాల గురించి చర్చించుకుంటారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే అవి కూడా చర్చించుకుంటూ ఓట్లు ఎక్కడ పెరుగుతాయి, ఎక్కడ తగ్గుతాయని అంచనా వేసుకుంటూ ఉంటారు. ఇప్పటికే పోటీ చేసినటువంటి అభ్యర్థులు 3 వారాల్లో 1కి 10 సార్లు లెక్కలు వేసుకుంటూనే ఉన్నారు. సహజం. పరీక్షలు రాసే విద్యార్థి ఎలాగైతే ఫలితాలు వచ్చేంత వరకు వేచి ఉంటాడో, పోటీ చేసిన అభ్యర్థి కూడా వేచి ఉండక తప్పదు. మరో వారం రోజులు అంటే జూన్ 4వ తారీఖున కౌంటింగ్ జరగబోతున్నటువంటి సందర్భంగా ప్రతి అభ్యర్థికి ఆశ, నిరాశ ఉండడం సహజమైనప్పటికీ ఇటీవల వివిధ ప్రధానమైనటువంటి పత్రికల్లో కావచ్చు, కొన్ని మీడియా ఛానల్లో కావచ్చు, సర్వే సంస్థల పేరుతో, మరికొన్ని స్టడీల పేరుతో యూట్యూబర్లు కావచ్చు, అదరగొడుతూ ఉదరగొడుతూ ఇందులో ఫలానా నియోజకవర్గంలో ఫలానా పార్టీ గెలుస్తుందని, ఈ నియోజకవర్గంలో ఈ పార్టీ ఓడిపోతుందని, ఇక్కడ ఎంత మెజార్టీ ఉంటుందని, అక్కడ అంత తక్కువ మెజార్టీ ఉంటుందని, ఇలా రకరకాలుగా వాళ్ళు చేసేటటువంటి ప్రసారంలో పోటీ చేసిన అభ్యర్థుల్లో గుబులు పుట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 2-3 విడతలుగా ఈ అంశాలన్నింటి మీద కూడాను 1కి 2 సార్లు లెక్కలు వేసుకొని పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఇక మరి లెక్కించుకునే అంశాలంటూ మరి ఏవీ లేవనుకొని కొంతమంది ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటనలకు వెళ్ళిపోయారు. వేసవి విడిదిగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటు నియోజకవర్గ ప్రజలకు కొంచెం దూరంగా ఉండాల్సి ఉన్న మొత్తానికి ఒక సమ్మర్ క్యాంప్స్ వేసుకొని కొద్ది రోజులు రిలాక్స్ అవ్వడం ద్వారా మళ్ళీ రీఛార్జ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని భావిస్తూ ఉన్నారు. కౌంటింగ్కు ఇంకా వారం రోజులే గడువు ఉంది. కౌంటింగ్ ఏజెంట్ల నియామకాల ప్రక్రియ మొదలు ఇవన్నీ పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ సర్వేలు, రకరకాల సర్వేల పేరుతో జరుగుతున్న వ్యవహారాలను 1-2 సార్లు స్వయంగా పరిశీలించుకొని నియోజకవర్గంలో మండలాలు, మున్సిపాలిటీలు ఉంటే మున్సిపల్ కేంద్రాలు, గ్రామాల వారీగా లిస్టులు పరిశీలించుకుంటే
వారికి ఎన్ని ఓట్లు వస్తాయో ఒక అంచనా ఉంటుంది తప్పించి రాష్ట్రంలో ఈ నిర్వహిస్తున్నటువంటి సర్వే సంస్థలకు కానీ ఈ మీడియా సంస్థలకు కానీ నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో అనుకున్నంత నెట్వర్క్ లేదనే విషయం అభ్యర్థులు కూడా గమనించాలి. సర్వే చేసిన వ్యక్తులు కూడా రాజకీయ పార్టీల మీదే ఆధారపడి ఉండాలి. కాబట్టి అభ్యర్థుల్లో గుబురు లేకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి ఎన్నికల సీజన్ ముందుగా ప్రారంభమైనప్పటికీ ఎన్నికల పోలింగ్ మాత్రం నెల రోజుల తర్వాత జరిగిందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు జమిలీ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితుల్లో 1999, 2004, 2009, 2014, 2019 ఇప్పటి వరకు జరిగిన 5 ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ ఎన్నికలు ఏప్రిల్ నెలలో జరిగేవి. అయితే ఈసారి మే నెలలో జరిగింది. ఇందులో ఈ ఏడాది ఎన్నికలు ముందుగా వస్తాయనే అభిప్రాయంతో ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ నుంచి ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటూనే ఉన్నారు. జనవరిలోనే చాలామంది అభ్యర్థుల ప్రకటన చేయడం, కొంతమందికి టిక్కెట్లపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి ప్రతిపక్షం పొత్తుల్లో భాగంగా బీజేపీ, జనసేనకు సీట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో వారు కొంత ఆలస్యం జరిగినప్పటికీ కానీ అంతకుముందే నియోజకవర్గాల ఇన్ఛార్జీలని అందరినీ అప్రమత్తం చేస్తూ ఎన్నికల్ని 6 నెలల ముందు నుంచి నడిపిస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ ఇన్నాళ్ళుగా జరిగి ఇంతవరకు పోటీ చేసిన అభ్యర్థికి ఇంకా రెస్ట్ దొరకని పరిస్థితి ఉంది. ఎందువల్లంటే పోలింగ్ జరిగి 3 వారాలైనా ఇప్పటి వరకు అనుచరులు, అభిమానులు, స్నేహితులు, బంధువులు ఎన్నికల గెలుపోవటముల మీద అంచనాల గురించి చెప్తూ ఉండడం వల్ల వారి తాలూకా బుర్ర వేడెక్కిపోయేటటువంటి పరిస్థితి అభ్యర్థులకు ఉంది. అయితే ఇదే క్రమంలో కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే వేసవి విడిదిగా కొన్ని యాత్రలు చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడాను విదేశ యాత్రలు చేయాల్సి వచ్చింది. మొత్తానికి ఈ యాత్రలు అనేవి మరొక 2 రోజుల్లో ముగించి మళ్ళీ వీళ్ళు కౌంటింగ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకునే పనిలో మళ్ళీ పడాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనా వారం రోజుల్లో ఈ పోటీ చేసే అభ్యర్థుల జయాపజయాలపై సస్పెన్స్ వీడే అవకాశం ఉంది.